మోడీని దెబ్బతీయడం కోసం అంతర్జాతీయ వ్యూహాల గురించి మాట్లాడుకున్నాం. అమెరికానా లేకపోతే చైనానా ఏం చేస్తున్నది, సోరోస్ ఏం చేస్తున్నాడు. కానీ మోడీ అవన్నీ లైట్ తీసుకుంటున్నారు, తన పని తను చేసుకెళ్తున్నారు. కానీ అంతర్జాతీయ వ్యవహారంలో ఆయన జోక్యం చేసుకుంటున్నారా? మొన్ననే ఏదైతే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దగ్గరికి వెళ్ళారు, ఆయన కంటతడి పెడితే ఓదార్చి వచ్చారు. అంతకుముందు రష్యా అధ్యక్షుడు పుతిన్ దగ్గరికి వెళ్ళి ఉన్నారు. ఇప్పుడు పుతిన్కి ఫోన్ చేశారు నరేంద్ర మోడీ. అంటే తను ఉక్రెయిన్కి వెళ్ళొచ్చినటువంటి కాన్సెప్ట్ చెప్పుకొచ్చారు. అసలు పాయింట్ ఏంటి అంటే, ఒక ప్రయత్నం, చిన్ని ప్రయత్నం, ఉడతా సాయం అనాలేమో, ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తున్నటువంటి 2 యుద్ధాలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఈ అంశంలో మోడీ ఇన్వాల్వ్మెంటు కీ పాయింట్ ఉక్రెయిన్కి వెళ్ళటం అన్నటువంటిది, ప్లస్ రష్యా అధ్యక్షుడికి ఫోన్ చేయడం అన్నటువంటిది. ఏమన్నా ఇద్దరు కూడా వెక్స్ అయిపోయి ఉన్నారు. కొట్టుకుని ఉన్నోళ్ళు ఎక్కడో ఒక చోట బ్రేక్ కావాలనుకుంటున్నారు. ఆ బ్రేక్ దిశగా అడుగులు పడుతుందా, మోడీ చేయగలుగుతారా? అందుకోసమేనా ఈ ప్రయత్నం? చూడాల్సి ఉంది.